హాయ్ గాయ్స్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం పెట్టిన ప్లేస్ ఏంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి సప్తగిరిలోని నారాయణగిరిపై మొట్టమొదటిసారి పాదం మోపారంట. తిరుమల కొండల్లోనే ఎత్తైన కొండైన ఈ నారాయణగిరిపై నిత్యం స్వామి పాదాలకి పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుండి రెండో పాదం శిలాతోరణం దగ్గర మోపి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న స్థలంలో నిలిచారు. మీరు ఈసారి తప్పకుండా దర్శించుకోండి. ఇంకా స్నాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ సరౌండింగ్స్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా ఫొటోస్కి మంచి స్పాట్ ఇది. తిరుమలలో స్టార్ గేట్ ఎక్కడుందో మీకు తెలుసా? స్వయంగా వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమలకి ఈ ద్వారం నుంచే వచ్చిపోతుంటారని చెప్తుంటారు. దర్శనం అయిపోయాక మనం వెళ్ళే ప్లేసెస్లో శిలాతోరణం కూడా ఒకటి. ఇక్కడ ప్లెజెంట్గా ఉండటానికి మనకి పార్క్స్ కూడా ఉంటాయి. ఈ శిలాతోరణంని స్టార్ గేట్ అని అంటారు. అసలు శిలాతోరణం దగ్గర మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ పనిచేయవు. అండ్ అలాగే అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా శిలాతోరణం దగ్గర వర్క్ చేసేటప్పుడు ఫోన్స్ తీసుకొని వెళ్ళకూడదని ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే రేడియేషన్ వల్ల ఇంతకుముందు చాలాసార్లు అలా జరిగిందంట. ఈ ద్వారం నుంచే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చేవారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా రాళ్ళు వారధిలా ఫామ్ అయి ఉంటాయి. అలాగే గర్భగుడిలో స్వామివారు ఎంతైతే హైట్లో ఉంటారో అంతే హైట్ గ్యాప్లో ఉండి ఈ రాళ్ళు ఫామ్ అయి ఉంటాయి. ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యస్థలంలో. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేసుకున్న ప్లేస్ తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? మహావిష్ణువు తన భక్తుణ్ణి ఒక రాక్షసుడు బారి నుండి కాపాడి తన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు చేజారి ఇక్కడ పడిన తరువాత ఈ ప్లేస్కి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఇందులో స్నానం చేసిన వారికి దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ అంటుంటారు. ఈ చక్రతీర్థం శిలాతోరణం నుంచి కొంచెం ముందరికి వెళ్తే కనిపిస్తుంది. ఈ చక్రతీర్థంలోకి ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు. మీరు వెళ్ళినప్పుడు అలో చేస్తే తప్పకుండా స్నానం చేయండి. స్వయంగా వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అలాగే ఆయన జీవ సమాధి తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? తిరుమలలో దర్శనం అయిపోయాక విజిట్ చేసే ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. ఇక మనకి వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కనే ఈ హాతీరాం బాబా జీవ సమాధి ఉంటుంది. ఈయనే స్వయంగా స్వామివారితో పాచికలాడినట్లు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే స్వామివారి భక్తులకి అన్నదానం కూడా చేసేవారంట. కానీ ఆయన మాత్రం భోజనం కూడా చేసేవారు కాదంట. ఓన్లీ రామపత్రం అనే ఆకుని తినేవారంట ఈయన. మేము ఫుల్ రెయిన్ అండ్ రష్ వల్ల డీటెయిల్గా వీడియో తీయలేకపోయాము. మీకు కంపల్సరీగా వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, ఫర్ షూర్ వీడియో తీస్తాము. ఆంజనేయ స్వామి జన్మస్థలం ఎక్కడుందో మీకు తెలుసా? ఇది తిరుమలలోనే ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. తిరుమలలో దర్శనం అయిపోయాక విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. మోస్ట్లీ అందరూ ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్ అండ్ అట్మాస్ఫియర్ అలాంటిది. మనం నడుచుకొని వెళ్ళే దారంతా అటు ఇటు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే లైట్గా వర్షం కూడా పడింది. దాంతో ఈ ప్లేస్ ఇంకా ప్లెజెంట్గా అనిపించింది మాకు. అంజనీదేవి పుత్రుడైన ఆంజనేయ స్వామి వారు తిరుమలలో జపాలిలో జన్మించారు. మన పురాణాల ప్రకారం మహాశివుడు తన అవతారానికి ముందే జపాలి అనే మహర్షికి ప్రత్యక్షమయ్యి హనుమంతుని గురించి చూపిస్తాడు. తను రాబోయే అవతారం హనుమంతుడి అవతారంగా మహర్షి చూపిస్తాడు. ఈ రీజన్స్ వల్లే ఈ ప్లేస్ని జపాలి తీర్థంగా పిలుస్తున్నారు. అలాగే రావణ సంహారం తర్వాత సీతారాములు కూడా అయోధ్యకు వెళ్లే ముందు ఈ జపాలిలో కొంతకాలం ఉన్నట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. జపాలిలో రామతీర్థం, సీతామాత కోనేరు కూడా ఉన్నాయి. ఇవి గుడికి ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నాయి. మీరు ఈసారి ఈ తిరుమలకి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. వెంకటేశ్వర స్వామి స్వయంగా తన హస్తంతో రాయికి బాణం వేసి నీటిని తెప్పించిన ఆ ప్లేస్ తిరుమలలో ఎక్కడుందో మీకు తెలుసా? కాదు, ఆకాశగంగా. ఈ ప్లేస్లోనే అంజనాదేవి సంవత్సరం రోజుల పాటు తపస్సు చేసి హనుమంతుని గర్భం దాల్చిందంట. అసలు ఈ ఆకాశగంగా ఎలా ఫామ్ అయిందో మీకు తెలుసా?
పూర్వం స్వామివారికి అభిషేకం చేయాలి అంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పాప వినాశనం దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకొని వచ్చేవారంట. అలాగే ఒకరోజు తిరుమల నంబి గారు నీళ్ళని తీసుకొని వస్తుంటే దారిలో వేటగాడు దాహంగా ఉందని నీళ్ళని అడిగాడు. వేటగాడికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అపవిత్రం అవుతాయని నీళ్ళని ఇవ్వకుండా వెళ్తుంటే వెనక నుండి బాణంతో కొట్టి వేటగాడు నీళ్ళని తాగేస్తాడు. అప్పుడు తిరుమల నంబి గారు స్వామి అభిషేకానికి నీళ్లు ఎలా అని బాధపడుతుంటే వేటగాడు తన బాణం ఎక్కుపెట్టి ఒక రాయికి వేస్తాడు. అప్పుడు అక్కడ నుండి నీళ్లు వస్తాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశగంగ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడి నుంచి స్వామివారి అభిషేకానికి నీటిని తీసుకువెళ్తున్నారు. ఆ వేటగాడు ఎవరో కాదు, ఆ వెంకటేశ్వర స్వామి వారే. వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడ పడతాయో మీకు తెలుసా? ఇక్కడ పడే వాటర్లో తడిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మీలో ఎంతమందికి తెలుసు? పాప వినాశనం ఎగ్జాక్ట్గా ఆకాశగంగ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ పాప వినాశనం నీళ్ళల్లో మనం తడిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఈ వాటర్ స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి పాదాల కింద నుండి ఫ్లోట్ అవుతాయని ఇక్కడ నమ్మకం. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అలా ప్రశాంతంగా దర్శనం అయిపోయాక జాలీగా ఏ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోస్లో మీకు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాం. మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.